హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత 2 ఏళ్లలో దళితుల మీద అట్రాసిటీస్ అత్యంత దారుణంగా పెరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ 2 ఏళ్లలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో దళితుల మీద జరిగినటువంటి అట్రాసిటీస్, దాడులు, దళిత చిన్నపిల్లల మీద జరిగినటువంటి అమానుషమైన ఘటనలు లెక్కలేనన్ని జరిగినాయి. అందుకనే ఈరోజు పిఠాపురం అంటే ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంగా కంటే కూడా దళితుల మీద అరాచకాలు చేసే నియోజకవర్గంగా పాపులర్ అయింది. ఈరోజు నా దృష్టిలోకి ఒక సమస్య వచ్చింది, ఒక అట్రాసిటీ నమోదైంది. అది ఏంటి అంటే పిఠాపురం నియోజకవర్గంలోనే పిఠాపురానికి చెందినటువంటి మున్సిపల్ కమిషనర్ కనకారావు తన పరిధిలో ఉన్నటువంటి ఒక దళిత ఉద్యోగి మీద బూతు పురాణాన్ని అందుకున్నాడు. చెప్పిన పని చేయలేదు అనే నెపంతో వినరాని మాటలు అంటూ ఫోన్లో మాట్లాడాడు. ఒక చిన్న పని అప్పచెప్పి ఇది నువ్వు గంటలో పూర్తి చేయలేదంటే పరిస్థితి మామూలుగా ఉండదు అని ఆయన మాట్లాడినటువంటి మాటల కాల్ రికార్డింగ్స్ నేను మీకు పెడతాను. హలో చెప్పండి. ఏం లేదండి, అదే నిన్న అక్కడ తీయమంటే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు చెప్పాలన్నదాన్ని కదా. ఎక్కడండి? మా ఇంటి ఎదురుగుండా ఉన్నది కోర్టులోది. మట్టి అని చెప్పాలా? ఇప్పటివరకు మీరంతా కలిసి దందాగిరి నాశనం చేసి చాలదంటారా వెధవా? మండపేటని నాశనం చేసి వచ్చావు, మళ్ళా ఈ దరిద్రాన్ని కూడా నాశనం చేస్తావా? లఫుట్నాయాలా? అతను చెప్తే నేను చెప్పినట్టే అని మస్టర్కి వచ్చి చెప్పాను. నేను అందరితో నేను కదా, నేను మీ అమ్మలాగే కానీ మా అమ్మ కూడా కదా. లఫుట్నాయాలరా, మీ ఊరు ఎలా ఉంది? మీ ఊరు ర్యాంకింగ్ వెళ్తుంది, నా ఊరు ఎలా ఉంది? ర్యాంకింగ్ వెళ్ళలేదు. కడుపుకు పెంట తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? మండపేట నుంచి నువ్వు పనికిరాదనే కదా వాడికి గంటేశాడు రంగారావు. అవునా కాదా? మరి ఒక గంటలో అది క్లీన్ కాలేదనుకో తోలు వచ్చేస్తా నేను. అందరిలాగా అనుకుంటున్నారు, నేను చెప్పు దెబ్బలు తింటున్నాను పై వాళ్ళతో. బట్ డీటెయిల్గా వెళ్తే మనం పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా పిఠాపురం మున్సిపల్ కమిషనరేట్లో అక్కడి కమిషనర్ ఎవరైతే నామా కనకారావు ఉన్నాడో ఈ వ్యక్తి అక్కడ రీసెంట్గా ట్రాన్స్ఫర్తో వచ్చినటువంటి ఒక దళిత శానిటరీ ఇన్స్పెక్టర్ అయినటువంటి సుధీర్ను దారుణమైనటువంటి బూతులతో, వినడానికి కూడా అసహ్యకరమైనటువంటి బూతులతో తిట్టాడు. అయితే పోనీ సుధీర్ అనేటటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ ఏమైనా పని చేయలేదా? తన బాధ్యతను నెరవేర్చలేదా? లేకపోతే ఎందుకు ఇదంతా జరిగింది? ఇంత తిట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు పై అధికారి అనుకోండి, నార్మల్గా చెప్పాలి ఏదైనా పని అంటే ఎట్లా చెప్పాలి? ఒక విధానం ఉంటుంది కదా, పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఒక విధానం ఉంటుంది, అట్లా చెప్పాలి, అట్లా చెప్పి పని చేయించుకోవాలి. కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఇంతటి అమానుషమైనటువంటి మాటలను ప్రయోగించి మరీ తన కింది స్థాయి ఉద్యోగిని ఇట్లా అంటున్నాడు అంటే దాని వెనక కులకోణం తెలియకనే తెలుస్తోంది. సో ఎవరైతే ఈ నామా కనకారావు అనేటటువంటి వేష మనిషి, ఇతడు దళిత ఉద్యోగిని అన్నటువంటి మాటల్ని మీకు ఎలాగో వినిపిస్తాను, కానీ ఎందుకన్నాడు? కేవలం మట్టిని తొలగించకపోతే, క్లీన్ చేయకపోతే పరిసరాలని ఇంత మాటలు అంటారా? కాదు కదా. ఒకసారి బాధితుడు సుధీర్కే కాల్ చేసి కనుక్కుందాము మనము అక్కడ విషయం ఏంటి అనేది. అండ్ ఎవరైతే నామా కనకారావు తిడుతూ ఉన్నాడో, సుధీర్ను అనరాని మాటలు అంటూ ఉన్నాడో, అప్పుడు సుధీర్ కూడా చాలా సైలెంట్గా సార్ 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 అంటూనే ఉన్నాడు తప్పించి ఎదురుగా మాట్లాడలేదు. అదేంటి సార్, ఇది నేను చేయాల్సిన పని కాదు కదా, అదేంటి సార్ ఇన్ని మాటలు అంటారు, మా అమ్మ అక్క అందరినీ ఇన్ని మాటలు అంటున్నారని ఈ సుధీర్ కొంచెం కూడా అడ్డుకోలేదు. దానికి కారణం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హలో చెప్పండి సార్. నమస్కారం సార్, ఇప్పుడు మనం వీడియోలో ఉన్నాం. నమస్కారం సార్, మీ మీద ఇట్లా బూతులతో దాడి జరిగింది అనేటటువంటి వార్త వస్తుంది కదా, ఆ వాయిస్ రికార్డ్ నేను కూడా విన్నా. కనకారావు మాట్లాడినటువంటి బూతులలో మీరు ఎక్కడ కూడా ఖండించలేరు, అడ్డుపడలేదు. అంటే ఆయన ఇదే మొదటిసారి, లేకపోతే గతంలో కూడా ఉద్యోగుల మీద ఇట్లానే ప్రవర్తిస్తాడా? ఇది మొదటిసారి కాదమ్మా, గతం నుంచి కూడా ఇదే పద్ధతిలో మాట్లాడేవాడు ఆయన సార్. అమ్మా, అందుకు ఇంకా నేను ఏం మాట్లాడినా మళ్ళీ ఇంకా పెడతాడని నేను ఖండించడం కానీ అడ్డు చెప్పడం కానీ చేయలేదమ్మా.
సార్ అసలు గొడవ ఎక్కడ జరిగింది అండ్ మీరు మండపేట నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు అక్కడ ఏదో తప్పు చేయటం వల్లే ట్రాన్స్ఫర్ చేశారు అని కూడా కాల్ రికార్డింగ్లో కనకారావు అంటున్నాడు. అసలు విషయం ఏం జరిగింది? నేను ఎక్కడ మందపాటిలో ఏ తప్పు చేయలేదమ్మా. నా డ్యూటీ నేను సక్రమంగా చేశాను సార్. అయితే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న సమయంలో నేను నా వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా అంబేద్కర్ పిక్చర్ పెట్టుకున్నాను. ఓకే. సో నేను ఎస్పీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అంబేద్కర్ అంటే ఇష్టం ఉండి అంబేద్కర్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకున్నాను. ఓకే. అయితే మా శానిటేషన్ డ్యూటీ అనేది ఫీల్డ్ లెవెల్లో చేసిందమ్మా. ఓకే. ఫీల్డ్ లెవెల్లో ఫొటోస్ ఒక అరగంటకు ఒకసారి లేదంటే 20 minutes ఒకసారి మనం పెడతా ఉంటాం సార్. అది మున్సిపల్ అఫీషియల్ గ్రూప్స్ లో అందరూ ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి దాంట్లో మనం పెడతా ఉంటాం. ఓకే. సో పావు గంటకి అరగంటకి ఒకసారి అంబేద్కర్ పిక్చర్తో ఉన్న ప్రొఫైల్ పిక్చర్తో ఉన్న ఫొటోస్ వస్తున్నాయని చెప్పి 2-3 సార్లు ప్రొఫైల్ పిక్చర్ మీ పిక్చరే పెట్టుకోండి అని ఆయన నాకు చెప్పడం జరిగింది. ఓకే. అది నా డేటా, అది వేరే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నా ఇష్ట ప్రకారం నేను పెట్టుకున్నాను. ఓకే. నేను మార్చలేదు, అంబేద్కర్ ఫోటో అనేది అలా ఉంచేసాను సార్. ఆ విషయంతో పాటుగా ఇంకా నా మీద ఏదో వ్యక్తిగతంగా ఆయన ఏదో పెట్టుకుని పిఠాపురం అంటే మండపాటి నుంచి పిఠాపురం అనేది 70 kilometers దూరం ఉంటుందమ్మా. ఓకే. 77 అలాగా సార్. దూరంగా పంపించలేదని చెప్పి దూరంగా పంపండి అని చెప్పి ట్రాన్స్ఫర్స్ లో నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండా వాళ్ళే నన్ను పిఠాపురం పంపించారన్న. ఓకే సార్. అదే అమ్మ. తర్వాత నాకు ఈ పిఠాపురం మార్చారని తెలిసి నేను వెళ్ళి అడిగాను. ఓకే. కమిషనర్ గారిని అడిగితే నాతో పాటు 8 years ఓల్డ్ ఏజ్ మదర్ ఉన్నారు, ఆమె నడవలేని పరిస్థితులు ఉన్నారు, ఆమె నేనే చూసుకోవాలి కాబట్టి కొంచెం దగ్గర మున్సిపాలిటీ అని అంటే మార్పించండి సార్ అంటే నేనేం చేయలేను అన్నాడు. ఓకే. అప్పుడు మార్చేటప్పుడు ఇక్కడ పిఠాపురం నుంచి కూడా ఒక 2 ladies ని ఈయన అక్కడికి మండపాటి మార్చాడు. ఓకే. ఇద్దరికి కూడా అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు మార్చేశారు. మీకు మాత్రం మీరు వద్దన్నా మార్చారు? మార్చేశారు. అంటే కమిషనర్ ఇష్ట ప్రకారం మార్చేశారు. ఎవరైతే సెక్రటరీలు ఉన్నారో వాళ్ళని అడగకుండానే ఓకే. ఓకే. వాళ్ళు మార్చేశారు సార్. అది అయితే ఇక్కడ ఏంటంటే ఆ మండపాటి కమిషనర్ ఏంటంటే వీడి సంగతి చూడు, వీడు మనం చెప్పేది ఏమీ వినలేదు ఓకే అనే విధంగా ఇతనికి చెప్పడం జరిగింది. ఇతను కూడా ఒక విధమైన వ్యక్తిత్వంతో ఉన్న వ్యక్తి కాబట్టి నేను పని చేసినా కానీ ఏదైతే ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేయాలో చేసినా కానీ అందరి ముందు చులకనగా మాట్లాడడం, బూతులు తిట్టడం, నువ్వు స్క్రాప్ అందుకే ఇక్కడ పంపాడు, అక్కడ నువ్వు పాడు చేసుకో అందుకే ఇక్కడ పంపాడు, ఈ విధంగా మాట్లాడడం చేశాడమ్మా. ఇది ఇప్పుడున్న రికార్డింగ్ ఇటువంటి మాటలు మొదటిసారి కాదు, చాలా సార్లు మాట్లాడాడు 4 గోడల మధ్య. ఓకే. అదమ్మా. సార్ అయితే వాలీబాల్ కోర్టులో ఉన్నటువంటి మట్టి తొలగించలేదు అనే కారణాన్ని చూపిస్తున్నారు కదా, ఆ బాధ్యత నిజంగా మీరు చేయాల్సిన పనేనా? లేదమ్మా, అది టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ వాళ్ళతో చేయించవలసిన పని. ఎందుకంటే C&D వేస్ట్ రిమూవల్ అనేది వాళ్ళ పరిధిలోకి వస్తుంది సార్. ఓకే. గార్బేజ్ అనేది శానిటేషన్ సెక్రటరీ పరిధిలోకి వస్తుంది. అక్కడ గార్బేజ్ ఏం లేదమ్మా, ఓన్లీ సాయిల్ ఉంది సార్. అదమ్మా. అది అయినా ఇప్పుడు మీరు ఇదంతా ఎదుర్కొన్నారు కదా, మీరు అసలు పని చేయట్లేదు అనే కారణం చెప్తున్నారు, కానీ రీసెంట్గా మీకు అవార్డు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏదైనా చర్య తీసుకుంటున్నారా ఈ విషయం మీద? అవార్డు ఏం రాలేదమ్మా, అయితే నేను పని అయితే చేస్తున్నాను. కానీ నేను ఆల్రెడీ ఇక్కడ అంటే దీనికి అథారిటీ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ ఒక ఆయనకి మేము రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాం. అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాము. ఈ హరాస్మెంట్ తగ్గింది మనం చేసి. నేను ఒక్కనే కాదు బాధితుడిని, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు మెన్షన్ చేస్తూ యూనియన్ తరఫున మనం రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇవాళ. సార్ కేవలం దళితులు అనేటటువంటి కారణంతోటే ఈయన ఇట్లా హరాస్ చేస్తున్నాడా? అంటే ఎక్కువ శాతం మిగిలిన వాళ్ళని కూడా హరాస్ చేస్తున్నారు, దళితులు మహిళలను కూడా ఆయన హరాస్ చేస్తున్నారు ఇక్కడ కనకారం.
ఓకే ఓకే. సో చూసారు కదా, టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగులు చేయాల్సిన పనిని ఒక శానిటరీ ఇన్స్పెక్టర్కి పురమాయిస్తున్నాడు. ఇస్తున్నదే తప్పుడు పని. ఆ తప్పు పని ఇవ్వటమే కాకుండా ఇట్లా బూతులతోటి అసహ్యకరమైనటువంటి పదజాలాన్ని ప్రయోగించి కేవలం ఇక్కడ బలహీనులు అనేటటువంటి సుధీర్ మాటల్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ దళితులని ఎక్కువ శాతం హెరాస్ చేయడం, అలాగే మహిళల్ని కూడా చులకన చేయడము, మాటలు అనటము అనేవి జరుగుతున్నాయి అని అతను చెప్తున్నాడు. అండ్ ఇది కేవలం మొదటిసారే కాదు, చాలాసార్లు 4 గోడల మధ్య కూడా కులం పేరు చెప్పి, అలాగే వివిధ కారణాలతోటి ఎటువంటి సరైన కారణం లేకుండా చాలా సింపుల్గా మాటలు అనేస్తున్నాడు అనేది కూడా మీకు తెలిసింది. ముఖ్యంగా దీని అంతటికి మూల కారణం ఎక్కడుంది అంటే అగైన్ అంబేద్కర్ ఫోటోను టీపీగా పెట్టుకోవడం వల్ల ఇంత జరుగుతుంది. చూడండి, పిఠాపురంలో నియోజకవర్గంలో ఎన్నో అట్రాసిటీస్ జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. కానీ RRR విషయంలో రీసెంట్గా శ్రీరామనవమి చుట్టూ జరిగినటువంటి ఘాతుకాల్లో మాత్రం RRRకి ఏదో దాడి జరిగిందని చెప్పేసి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన ఆర్డర్ పాస్ చేస్తాడు. ఎట్లా పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకా అని ప్రజలేమో ఆయనను మోయాలి, ఆయన మాత్రం తన నియోజకవర్గంలో ఇట్లాంటి అట్రాసిటీస్ పెరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటాడు. అంతేనా? పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలి. మీ నియోజకవర్గంలో చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇట్లా దళితుల మీద, మహిళల మీద ముఖ్యంగా అట్రాసిటీస్ జరుగుతుంటే మీరు ఎందుకు ఎప్పుడు కూడా ఇలాంటి దాడుల్ని ఖండించకపోగా మీరు మీ పార్టీ లేదా మీ కూటమికి చెందినటువంటి ఒక వ్యక్తి మీద అబద్ధపు లేదా ప్లాన్డ్ దాడి జరిగినప్పుడు మాత్రం మీరు స్పందించారు. అంటే ప్రజల కష్టాలు మీకు కనిపించట్లేదా? మీరు ఎందుకోసం పదవిలో ఉన్నారు అంటే ఇది అర్థం చేసుకోవాలా? కేవలం మీ పాలక వర్గం కోసం మాత్రమే మీరు మాట్లాడతారు, అవి జరిగినప్పుడే మీరు ప్రశ్నిస్తారు, అవి జరిగినప్పుడే మీరు ఆవేశపూరితంగా ఊగిపోతారు తప్పిస్తే సామాన్యుడికి లేదా మహిళకు ఏదైనా అవమానం జరుగుతుంది, లేదంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది, వాళ్ళు వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్స్ని ఎదుర్కొంటున్నారు అంటే మీరు స్పందించరా? దయచేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరీ చెప్తున్నాను, మీ నియోజకవర్గంలో అత్యంత దారుణమైన దళిత అట్రాసిటీస్ జరుగుతున్నాయి. వాటిని ఆపడం కాదు కదా, కనీసం మీరు ఖండిస్తలేరు, కనీసం వాటి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తలేరు. చాలా ఘటనలు ఈ 2 ఏళ్లలో మరుగున పడిపోతున్నాయి. సో వాటి మీద మీరు దృష్టి సారించాలి. అంతేకాకుండా అంబేద్కర్ ఫోటోని రీపీగా పెట్టుకునేటటువంటి కనీస హక్కు కూడా ఈరోజు ప్రజలు కోల్పోతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ ఎట్లా ఉంది, వ్యక్తి స్వేచ్ఛ, అభిప్రాయ ప్రకటన, భావ ప్రకటన స్వేచ్ఛ ఎట్లా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా రకాల దారుణాలు మనం చూస్తున్నాము. ఇది కూడా ఆ దారుణాల్లో ఒకటి అని చెప్పేసి లైట్ తీసుకోకుండా వీటన్నింటినీ కూడా క్లియర్ చేసే పనిని కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకోవాలి. అయితే తర్వాత ఈ కేసు ఏమవుతుంది అనేది చూడాలి. ఇప్పటికే రిటర్న్ పిటిషన్ అనేది వేశారు కలెక్టర్ ముందుకి, ఇది వెళ్ళనుంది కూడా. సో ఇవన్నీ చేసిన తర్వాత మరి కనకారావు మీద ఏదైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇది కూడా ఎప్పటిలాగా సమసిపోయి మళ్ళీ ఇతన్నే సుధీర్నే ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేయించడమా, లేకపోతే ఏది చాలా సున్నితంగా డీల్ చేయాల్సినటువంటి ఈ అంశాన్ని కూడా మళ్ళీ రాజకీయ క్రీడల్లో భాగంగా, కుట్రల్లో భాగంగానే మళ్ళీ ఈసారి కూడా సుధీర్నే ఇక్కడ వాళ్ళు హరాస్ చేస్తారా అనేటటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. బట్ కూటమి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి.